కామారెడ్డి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. పలు కాలనీలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవడం వల్లే ఇంత వరద వచ్చిందంటున్నారు అధికారులు. తెలంగాణలో వరదలకు 6 మృతి చెందారు. కామారెడ్డి కకావికలం. ఇంకా జల దిగ్బంధంలోనే కామారెడ్డి. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు. భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు. కామారెడ్డి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 2 యువకులు గల్లంతయ్యారు. నిన్నటి నుంచి 2 యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. కారుతో సహా 2 గల్లంతయ్యారు. దోమకొండ నుంచి సంగమేశ్వర్ వెళ్లే మార్గంలో వాగులో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని, రోడ్లు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయని మంత్రి అన్నారు. కామారెడ్డి జిల్లా మొత్తం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇల్లులు కూడా చాలా మునిగిపోయినాయి. ప్రైవేటు వ్యాపారులు కూడా వాళ్ళ యొక్క ఆస్తులను నష్టపోవాల్సి వచ్చింది. మరి అదే విధంగా ఈ కాలనీలో కూడా వాగొడ్డెంబటే ఇవన్నీ ఉండడం, అన్ని కొత్త ఇండ్లు, మరి పెద్ద ఇండ్లు అయినప్పటికీ కూడా వరద రావడం తోటి ప్రజలందరూ కూడా నిరాశ్రయులైనారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులకు గైడ్ చేయడం జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా కొంత నివారణ చర్యలు తీసుకోగలిగినాము. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ఆనకట్టకు గండి పడిన చోట నీటి ప్రవాహం ఆగిపోయింది. గట్టు కోతకు గురైన చోట మరమ్మతులు చేస్తున్నారు. భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పోచారం ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించినా ప్రాజెక్టు తట్టుకుని నిలబడింది. ఇటు కళ్యాణి ప్రాజెక్టుకు గండి పడింది. భారీ వర్షాలకు డ్యాం దెబ్బతింది. గండి పడటంతో పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరదకు పంటలు నీట మునిగాయి. కామారెడ్డి, బిక్కనూరు మధ్య రైలు పట్టాలను పునరుద్ధరించారు. పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి గండి పడటంతో ముందు జాగ్రత్త చర్యగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు పునరుద్ధరించడంతో రాకపోకలు సాగుతున్నాయి. కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదలకు కామారెడ్డి జిల్లాలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.